భారతీయ జనతా పార్టీ నేతలు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావిస్తారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవటానికి కొత్త ప్రాంతాలకు విస్తరించాలి. ఇది కాషాయ దళానికి తక్షణ కర్తవ్యం. ఉత్తరాదిన బలపడటం కోసం 3 దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత బీజేపీ పార్టీదే. అదే వ్యూహంతో దక్షిణాది విస్తరణకు కమల దళం అడుగులు వేస్తోంది. కర్ణాటక, తెలంగాణలో దాని ఎత్తుగడలు ఒక మేరకు ఫలించాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేరళలో ఆ పార్టీ ఓటు బ్యాంకు చెప్పుకోదగినంత పెరిగింది. ఆంధ్ర, తమిళనాడు మాత్రమే ఇంకా కొరకరాని కొయ్యలుగా మిగిలాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కమల దళాలను కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడేసుకుంటున్నారని బీజేపీలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. చంద్రబాబుకు ఆయన మామగారైన ఎన్టీ రామారావు జామాత దశమగ్రహం అనే పేరును ఖాయం చేశారు. ఈ దశమగ్రహానికి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తున్న కారణంగా స్వయం ప్రకాశితం కాలేకపోతున్నామని ఒరిజినల్ పరివార్ చింతాక్రాంతమవుతోంది. వ్యక్తిగత పొరపత్సాల వల్ల మధ్యలో 2 పార్టీలు దూరమైన ఓ 2 ఏళ్లు తప్పితే రాష్ట్ర బీజేపీలో ఎప్పుడూ ఎల్లో పరివార్దే పైచేయి. ఇటీవల చంద్రబాబు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాగడం, ఫలితంగా ఆయనపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతులే. తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ సుప్రీం వ్యాఖ్యలపై స్పందించలేదు. కానీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైపీ బ్యాచ్ నాయకురాలు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయమూర్తుల కామెంట్లనే ఆమె తప్పుబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని, సన్నివేశాన్ని కూడా గమనించాలి. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఒక్క హామీని పట్టాలెక్కించకపోవడం, వరద నివారణ చర్యల్లో వైఫల్యం, వరద బాధితుల సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సందర్భం. 3 కూటమి పార్టీలు ముచ్చటగా జరుపుకున్న శతదినోత్సవ వేడుక ఆ సన్నివేశం. కనుక తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం కూటమి ఉమ్మడి వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. ఆ వ్యూహం గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఉండడంతో వైపీ బ్యాచ్ బీజేపీకి బీపీ పెరిగిపోయింది. చంద్రబాబు పైనే పూర్తిగా ఆధారపడటం, ఆయన పల్లెకిని నిరంతరం మోయడం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయి. రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన ఎల్లో పరివార్కు యథాతథ స్థితి పట్ల అభ్యంతరాలేమీ లేవు. ఒరిజినల్ పరివార్ మాత్రం పార్టీ సొంతంగా ఇంకొంత బలం పుంజుకుంటేనే చంద్రబాబు దగ్గర కూడా గౌరవం లభిస్తుందని, లేకుంటే ఉపగ్రహం మాదిరిగానే మిగిలిపోతామని హైకమాండ్ దగ్గర వాదిస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించిన సొంత బలం పెంచుకొని ఎక్కువ స్థానాలను దక్కించుకోవాల్సిన అవసరం జాతీయ నాయకత్వానికి కూడా ఉంది. సొంత బలం పెంచుకోవడానికి వారి దగ్గరున్న ప్రణాళిక పాత మంత్రమే. మత విశ్వాసాలను ఆలంబన చేసుకోవాలి. వైపీ బ్యాచ్ నాయకత్వం కింద ఉన్న రాష్ట్ర బీజేపీతో ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడి ఉండవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన వాడు, దాదాపు 13% జనాభా ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సినిమాల్లో మాదిరిగా వేషాల్ని, సంభాషణల్ని అవలీలగా మార్చగలిగిన వాడు వారి దృష్టిలో పడ్డాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలంగా బీజేపీ అధిష్టానానికి విధేయుడిగా ఉంటున్నారు. ఇక కావాల్సిందే ఉంది, వీర వైష్ణవ అవతారం సిద్ధమైంది. కానీ కమలం పార్టీ సృష్టించిన ఈ కొత్త వీర వైష్ణవ మూర్తి వచ్చే ఎన్నికల కర్తవ్యాన్ని ముందుగానే అదే పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. సినీ నటుడు కావడం వల్ల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన సేవలు వాడుకోవాలని బీజేపీ పెద్దల ఆలోచన. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనకు కూడా మరో దారి లేదు. 100 రోజుల్లోనే ప్రభుత్వ ప్రతిష్ట కనీ విని ఎరుగని రీతిలో దిగజారింది. ఈ మాట ప్రతిపక్షం వాళ్ళు చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా ఉన్నవారు, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కోసం ఎన్నికల యుద్ధం చేసిన వారు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఇక ముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుడే తప్ప మెరుగయ్యే అవకాశం లేదు. ఉద్యోగుల బదిలీల్లో, ఇసుక దోపిడీల్లో, లిక్కర్ దుకాణాల పేరుతో పిండుకుంటున్న లంచాల ఫలితంగా ఇప్పటికే పార్టీ జెండా అవినీతి కంపు కొడుతోంది. ఒక్క వాగ్దానం అమలు కాలేదు. ఈ రకమైన ట్రాక్ రికార్డుతో వారు జనం ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు మత విశ్వాసాలు రెచ్చగొట్టే పార్టీ వెంట నడవటం గుడ్డిలో మెల్ల కదా. పవన్ కళ్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబే కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించాడనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డు ప్రసాదం ప్రతిష్టను పనంగా పెట్టి ఆయన ఆ టెంకాయను కొట్టారు.
కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన 3వ రోజే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్ట్ చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచకా తీసేయవచ్చునని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ రుజువైంది. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం అనే మాటను హిందూ మతానికి పర్యాయ పదంగానే ఆయన వాడారు. నేను ముమ్మాటికి సనాతన హిందువునే. నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధమని గంభీరంగా ప్రకటించారు. గతంలో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్ పై పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తన ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడిన సనాతన ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదలలో ఇప్పుడు తొలుస్తోంది. ఆయన ఉపన్యాసం అంతా గమనిస్తే హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం అని భావిస్తున్నట్టుగా ఉంది. సత్యం సనాతనం అంటే శాశ్వతం. ధర్మం యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి సామాజిక కట్టుబాటు కోసం ఏర్పడిన నియమావళి. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైంది. మన రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడింది. అట్లాగే ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రకటించింది. పౌరుల హక్కులకు పట్టం కట్టింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ ధర్మానికి భిన్నమైనదా? ఎందుకంటే సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని కూడా తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ అభియోగాన్ని మోపారు. పైగా అన్య మతాలకు కొమ్ము కాస్తున్నాయని కూడా న్యాయస్థానాలపై ఆయన విమర్శలు చేశారు. భారత రాజ్యాంగాన్ని నిర్వచించడం, దాని ఆదర్శాలను నిలబెట్టడం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాల విధి. అటువంటి న్యాయస్థానాలకు స్వమతం ఏమిటి, అన్యమతం ఏమిటి? ఇదేమి అభియోగం? రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని క్రోడీకరిద్దామా? ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతోంది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనాతన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలా మంది స్వాములున్నారు. శంకర పీఠాలతో సహా బోల్డని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారి, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థ చింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త.